బాలీవుడ్ హీరోయిన్ నర్గిస్ ఫక్రీ ఒక ప్రక్కన తన సెక్సీ లుక్ ను మెయింటైన్ చేయడానికి, మరో ప్రక్కన బాయ్ ఫ్రెండ్ ఉదయ్ చోప్రాతో బ్రేకప్ అయింది కాబట్టి ఆ హార్ట్ బ్రేక్ ను హ్యాండిల్ చేయడానికి, ఇంకో ప్రక్కన తన కొత్త బాలీవుడ్ మూవీ బాన్సో ప్రమోట్ చేయడానికి నానా యాతనలు పడుతోంది. వీటన్నిటి మధ్యన ఇప్పుడు అమ్మడికి మరో కష్టం వచ్చి పడింది. ఆ మధ్యన అమెరికాలో ఎక్కడో షాపింగ్ చేస్తున్నప్పుడు కొందరు దుండగులు ఈమె క్రెడిట్ కార్డ్ కు ఒక డూప్లికేట్ ని తయారు చేసేశారు. ఆ విషయం అమ్మడికి కూడా తెలీదు. అయితే ఈమె ఇండియాలో అడుగు పెట్టాక ఇప్పుడు తన కార్డులో ట్రాన్సాక్షన్లు జరగడం గమనించిందట. మొత్తంగా జరిగిన ఒక 16 ట్రాన్సాక్షన్లు చూస్తే ఏకంగా $9,000 వరకు తుండుగులు కొట్టేశారట. వాటితో వారు రకరకాల ప్లేసుల్లో షాపింగ్ చేశారు కాబట్టి వారిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదులే. ఈలోపు నర్గిస్ తన కార్డును డియాక్టివేట్ చేసుకుంది. మామూలుగా ఇలాంటి కార్డుల దోపిడీలు ఇండియాలో ఎక్కువగా జరుగుతున్నాయంటూ చాలా మంది కామెడీలు చేస్తూ ఉంటారు. అయితే అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఈ సైబర్ క్రైమ్స్ అనేవి ఏ రేంజ్ లో ఉన్నాయో చూడండి.